ఎర్ర బంగారంగా పిలువబడుతూ రైతుల మన్ననలు అందుకుంటున్న పంట మిరప. ప్రస్తుతం పంట పలు దశల్లో ఉంది. నాటిన 40 రోజుల దశ నుంచి పూత కాత దశల్లో ఉన్నాయి. ఇప్పుడున్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అన్ని ప్రాంతాల్లో సాగవుతున్న మిరప తోటల్లో చీడపీడల తాకిడి ఎక్కువగా ఉంది. కొన్నేళ్లుగా వైరస్ తెగుళ్లు విపత్తుగా పరిణమించాయి. ముఖ్యంగా బొబ్బర తెగులుగా వ్యవహరించే జెమినీ వైరస్ తెగులు అధిక నష్టం కలిగిస్తోంది. ఇవి రసం పీల్చే పురుగుల ద్వారా ఒక మొక్క నుంచి మరొక మొక్కకు వ్యాప్తి చెందుతాయి. ఈ వైరస్ తెగుళ్లకు నివారణ లేదు. కాబట్టి ముందుగా రసం పీల్చు పురుగులైన తెల్లదోమ, పేనుబంక, తామర పురుగులను అరికట్టాలి. వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులను ఆచరించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వీరన్న. ప్రస్తుత పరిస్థితుల్లో అనేక ప్రాంతాల్లో మిరప తోటలో ఈ వైరస్ తెగులు ఎక్కువగా ఆశించి రైతులకు ఆందోళన గురి చేస్తున్నాయి. జెమినీ వైరస్, దీన్ని మనం ఆకుముడత తెగులు అని కూడా అంటారు. బెట్ట వాతావరణ పరిస్థితుల నుండి జెమినీ వైరస్ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ జెమినీ వైరస్ తెగులు ఆశించినట్టయితే మొక్కల ఆకులు చిన్నవిగా మారి ఈ ఆకుల ఈనెలు ఆకుపచ్చగాను, ఆకుల ఈనెల మధ్యలో లేత ఆకుపచ్చగాను లేదా పసుపు పచ్చగాను ఉంటుంది. మరియు ఆకులపైన బొబ్బర్లుగా ఏర్పడి పడవ ఆకారంలో ముడుచుకుంటాయి. మరి ఈ వైరస్ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెల్లదోమ నివారణకు పసుపచ్చ జగురట్టలా ముడుచుకోవాలి. వీటితో పాటు 5% వేపగింజల కషాయం పిచికారీ చేసుకోవాలి. పైరిప్రాక్సిఫెన్ 1.5 ml, ఫెన్ప్రోప్రాథిన్ 0.5 ml లేదా ఫెన్ప్రోపాథ్రిన్ ప్లస్ పైరిప్రాక్సిఫెన్ 1 ml లేదా డైఫెన్థైరాన్ 1.25 గ్రాములు లేదా డైఫెన్థైరాన్ ప్లస్ పైరిప్రాక్సిఫెన్ 2.5 గ్రాములు లేదా డైఫెన్థైరాన్ ప్లస్ ఇథోఫెన్ప్రాక్స్ 2.5 గ్రాములు లేదా డైఫెన్థైరాన్ ప్లస్ ఎస్టామిప్రిడ్ 1 ml 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. మరియు గట్లపైన ఉన్న కలుపు మొక్కలు ఈ వైరస్ తెగులకు స్థావరాన్ని కల్పిస్తాయి. గట్లపైన కలుపు మొక్కలు తీసేయాల్సి ఉంటుంది. రెండవ వైరస్ వచ్చేసి కుకుంబర్ మొజాయిక్ వైరస్. ఈ కుకుంబర్ మొజాయిక్ వైరస్ పేనుబంక ద్వారా వ్యాపిస్తుంది. మొక్కలు ఆశించినప్పుడు మొక్కలు గిడసబారిపోయి ఎదుగుదల లోపిస్తుంది. ఆకులు ఆకారం లేకుండా ఉండిపోయి కోనలు సాగి ఆకులు పత్రహరితాన్ని కోల్పోయి కనిపిస్తాయి. పూత కాత ఉండదు. దీనివలన దిగుబడి అనేది గణనీయంగా తగ్గిపోతుంది. పేనుబంక నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఎస్టామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా ఇమిడాక్లోరోపిడ్ 0.25 ml లేదా థయోమెథాక్సామ్ 0.4 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 2 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. మూడోది చాలా ముఖ్యమైన వైరస్ తెగులు మొవ్వుకుళ్ళు ఎండు తెగులు వైరస్. దీన్నే మనం పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్ అని కూడా అంటారు. ఈ వైరస్ తెగులు తామర పురుగు ద్వారా వ్యాపిస్తుంది. బెట్ట వాతావరణ పరిస్థితుల నుండి అధిక నత్రజని అందిస్తున్నట్టయితే తామర పురుగు అనేది విపరీతంగా పెరుగుతుంది. తామర పురుగు పెరిగిపోవడం వల్ల ఈ వైరస్ తెగులు కూడా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. బెట్ట వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు నత్రజని వేయడం తాత్కాలికంగా నిలిపివేయాలి. పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్ ఆశించినట్టయితే మొక్కల్లో చిగురాకులు ఎండిపోతాయి. కాండం పైన మచ్చలు ఏర్పడి క్రమంగా చారలుగా ఏర్పడతాయి. ఆకులపైన నెక్రోటిక్ మచ్చలు ఏర్పడి ఆకులు పండుబారి రాలిపోతాయి. ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్టయితే మొక్క మొత్తం ఆకు లేకుండా దిగుబడి అనేది గణనీయంగా తగ్గిపోతుంది. చాలామంది రైతులు పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్ తెగులకి మరియు ఇతర తెగుళ్లకు డిఫరెన్స్ తెలియక కన్ఫ్యూజన్ అయ్యి శిలీంద్రనాశిని స్ప్రే చేస్తూ ఉంటారు. సో వీటి లక్షణాలపైన రైతులకు చాలా అవగాహన ఉండాల్సి ఉంటుంది. నీలిరంగు జిగురు అట్టలు ఎకరానికి 20 నుంచి 25 లేదా తెల్ల రంగు జిగురు అట్టలు ఎకరానికి 20 నుంచి 25 అమర్చుకోవాలి. వీటితో పాటుగా ఫిప్రోనిల్ 5% 2 ml లేదా ఫిప్రోనిల్ 18.5% 1.5 ml లేదా ఫిప్రోనిల్ 80% 0.2 ml లేదా స్పైనోసాడ్ 0.3 ml లేదా డైఫెన్థైరాన్ 1.25 గ్రాములు లేదా ఎస్టామిప్రిడ్ 0.2 ml లేదా ఇమిడాక్లోరోపిడ్ 0.3 ml లేదా స్పైనోటెట్రామెట్ ప్లస్ ఇమిడాక్లోరోపిడ్ 1 ml లేదా ఫిప్రోనిల్ ప్లస్ ఇమిడాక్లోరోపిడ్ 1 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. వీటితో పాటు ముందుగానే మనం పొలం చుట్టూతో 2 నుంచి 3 వరుసల రక్షణ పంటగా సజ్జ కానీ జొన్న కానీ మొక్కజొన్న కానీ వేసుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగులు తెల్లదోమ కానీ తామర పురుగు కానీ పెనుబంక కానీ తోటలోకి రాకుండా మనం ముందుగానే జాగ్రత్త పడవచ్చు. ముఖ్యంగా పశువుల జొన్న వేసుకున్నట్టయితే ఆకులు కొద్దిగా వెడల్పు ఉండడం వలన గాలికి ఈ రసం పీల్చే పురుగులు అనేవి లోపలికి రాకుండా ఉంటుంది.
తామర పురుగు యొక్క కోశాష్ట దశ మనకి భూముల్లో ఉంటుంది. రైతు సోదరులందరూ ఏం చేస్తూ ఉంటారు, పైన ఫోలియర్ స్ప్రే చేస్తూ ఉంటారు. ఈ ప్యూపేషన్ భూమిలో ఉండడం వల్ల వాళ్ళు పైన స్ప్రే చేసినప్పుడు కొంతవరకు కంట్రోల్ అవుతుంది. భూమిలో ఉన్నది మళ్ళీ జనరేషన్ మళ్ళీ తోట పైకి వచ్చి మళ్ళీ వైరస్ తెగులను వ్యాప్తికి తోడ్పడుతుంది. సో రైతులు ఎర్రమట్టి నేలలు అయితే 3-4 రోజుల్లో ఒకసారి ఇరిగేషన్ ఇవ్వాలి. నల్లరేగడి నేలలు అయితే 6 నుంచి 7 రోజుల్లో ఒకసారి ఇరిగేషన్ ఇవ్వాలి. వీటితో పాటుగా రైతు సోదరులు ఫిప్రోనిల్ గుళికలను పంట కాలంలో 2 సార్లు కనుక భూమిలో చల్లుకోవాలి. తామర పురుగు యొక్క కోశాష్ట దశను మనం నిర్మూలించవచ్చు మరియు తామర పురుగును సమర్థవంతంగా నిర్మూలించవచ్చు. ఈ వైరస్ తెగులను వ్యాప్తి చేసే తామర పురుగు స్క్రిప్టోథ్రిప్ డార్సాలిస్ మరియు పూతలో ఆశించే నల్ల తామర పురుగు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. 2 తామర పురుగులకు సేమ్ పురుగు మందులు పిచికారీ చేసుకోవాలి. చాలామంది రైతు సోదరులు బయో మందులను ఇష్టానుసారంగా పిచికారీ చేస్తూ ఉంటారు. బయో మందుల్లో ఏ కెమికల్ ఉందో వాళ్ళకి కూడా తెలియదు, శాస్త్రవేత్తలకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు. సో ఈ బయోమందులను పిచికారీ చేయడం కంపల్సరీ మానేయాల్సి ఉంటుంది. బయోమందులు పిచికారీ చేసుకున్నట్టయితే ఈ బయోమందుల ద్వారా మన భూమి పైన ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. 1 సంవత్సరము మంచిగా దిగుబడి అనేది వస్తుంది బయోమందుల ద్వారా. 2వ సంవత్సరం నుంచి కానీ 3వ సంవత్సరం నుంచి కానీ మీరు ఎలాంటి పురుగు మందులు, ఎలాంటి కొత్త పురుగు మందులు, మంచి టెక్నాలజీ ఉన్న పురుగు మందులు స్ప్రే చేసినా తామర పురుగు పైన కానీ తెల్లదోమ పైన కానీ పనిచేయవు. సో బయో మందులను రైతు సోదరులు అస్సలే వాడకూడదు. రెండవది, రైతు సోదరులు మంచి కాన్సన్ట్రేటెడ్ పురుగు మందులను స్టార్టింగ్లో పిచికారీ చేస్తూ ఉంటారు. అలా కాకుండా స్టార్టింగ్లోనే ఫిప్రోనిల్ కానీ, ఎసిఫేట్ కానీ, ఇమిడాక్లోరోపిడ్ కానీ, ఎస్టామిప్రిడ్ కానీ ఈ పురుగు మందులను స్టార్టింగ్లో పిచికారీ చేసుకోవడము. ఇవే కాకుండా డైమిథోయేట్ కానీ, థయోమిథాక్సాన్ కానీ, స్పైనోసైడ్ కానీ రెండోసారి పిచికారీ చేసుకోవడం. తర్వాత కాంబినేషన్ ప్రొడక్ట్స్ ఇమిడాక్లోరోపిడ్ ఫిప్రోనిల్ కానీ, స్పైరోటెట్రామెట్ ఇమిడాక్లోరోపిడ్ కానీ, డైఫెన్థైరాన్ పైరిప్రాక్సిఫెన్ కానీ, డైఫెన్థైరాన్ ఎస్టామిప్రిడ్ కానీ, డైఫెన్థైరాను ఇమిడాక్లోరోపిడ్ కానీ ఈ కాంబినేషన్లో పురుగు మందులు చివరిగా స్ప్రే చేసుకున్నట్టయితే వాళ్ళకి ఎక్స్పెండిచర్ తక్కువలో అయిపోతుంది. ఇష్టానుసారంగా పిచికారీ చేసుకోకూడదు. ఇది ఇష్టానుసారంగా ఎక్కువ డోసేజ్లో పిచికారీ చేసుకున్నట్టయితే నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ ఆ పురుగు మందులు మీ తోట పైన పని చేయకుండా పోతాయి. హై కాన్సన్ట్రేటెడ్ కానీ, ఇర్రెగ్యులర్ స్ప్రేస్ కానీ చేయకూడదు తోటల్లో.